ఇప్పుడు అంటే మీ సొంతంగా ఉన్న ఇల్లు బెట్టింగ్ డబ్బులు కట్టడానికి వెళ్ళిపోయింది. అసలు ఏంది మరి ఇప్పుడు ఎట్లా జీవితం గడుపుతున్నారు? ఏమన్నా కూలీలు చేసుకుంటున్నా ఇట్లా కూలి పోతే బతుకు లేకుంటే ఏం లేదు మాకు. ఏం వేరే కూడా ఊళ్ళో కూడా అందరికీ తెలిసిన విషయం ఇది. మా భార్య కూలిపోతా, నేను కూలిపోతా, అదే కూలీలు చేసుకొని పోతాను. మీ ప్రధాని పెళ్లి కాలేదా మీ వాళ్ళకి? కాలేదు. మీ పేరెంట్స్ వాళ్ళు చనిపోయారు, ముందే చనిపోయారు. నేనే చదివిన ఇన్ని రోజులు, వాడు చనిపోయాడు. మీ దగ్గర పెరిగి ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ఈ బెట్టింగ్ యాప్ టైంలోనే కథ బెట్టింగ్ యాప్లో పడ్డాడు. వాడు సూసైడ్ చేసుకున్నాడు, ప్లస్ మమ్మల్ని కూడా ఇప్పుడు సావనీకి చేయించాడు. ఆయన కూడా ఏదో ధైర్యంగా మన పిల్లలు ఇద్దరు అని చెప్పేసి ఇట్లా చేసుకుంటా బతుకున్నాం. ఇల్లు అమ్మేసి కట్టేసినాయి కదా డబ్బులు చచ్చుకుంటా. ఇప్పుడు సొంత ఇల్లు కూడా లేదు, ఏం లేదు మాకు, గుంట జాగ కూడా లేదు, వ్యవసాయ భూములు కూడా ఏం లేదు మాకు. కూలినా చేసుకుని బతుకోవడానికి. అసలు ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఎన్నడూ మీ దృష్టికి రాలేదు? ఇప్పుడైనా మీ చుట్టుపక్కల బెట్టింగ్ యాప్లు ఆడేటోళ్ళు వాళ్ళు కనిపిస్తున్నారు, అసలు ఏం చెప్తారు వాళ్ళకి? ఏం ఒక్కటి చెప్తాను, మీరు దయచేసి ఈ బెట్టింగ్ యాప్లలో పోకండి, సెల్లులు వాడుకునేంతసేపు వాడుకోవాలి. కానీ ఈ బెట్టింగ్ యాప్లో పోయి కన్న తల్లిదండ్రులను పోయినా కూడా అన్న వాళ్ళు ఇట్లా ఉన్నా కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని కానీ పెంచిన తల్లిదండ్రులు పోయినా కూడా సాధిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి తప్ప. కానీ ఎవ్వరు మాత్రం ఇబ్బంది పెట్టకండి దయచేసి. అందరికీ విజ్ఞప్తి చెప్తున్నా, ఈ బెట్టింగ్ యాప్లు మానుకోండి ఫస్ట్.